ఈ టీ20 వరల్డ్ కప్ సెమీస్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ల మధ్య జరిగిన మ్యాచ్ను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. సౌత్ ఆఫ్రికా వాళ్ళకైతే ఈ మ్యాచ్ ఒక పీడకలలాగా కొన్నాళ్లు వెంటాడుతుంది. వరుసగా 12 మ్యాచ్లు గెలిచి ఈసారి కప్ కొట్టేస్తారేమో అని అందరికీ అనిపించేంతలా సూపర్ పర్ఫార్మెన్స్ చేసిన సౌత్ ఆఫ్రికా టీం ఖచ్చితంగా గెలవాల్సిన సెమీఫైనల్ మ్యాచ్లో కనీసం ఏ స్టేజ్లో కూడా పోటీ ఇవ్వలేక దారుణంగా ఓడిపోయింది. దాంతో చోకర్స్ అనే పేరుని సౌత్ ఆఫ్రికా మరోసారి సార్థకం చేసుకుంటే, ఫిన్ ఆలెన్ మాత్రం సూపర్ ఫాస్ట్ సెంచరీతో వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఇంత దారుణంగా ఓడిపోవటానికి కారణమేంటి? థర్డ్ ఎంపైర్ డేవిడ్ మిల్లర్ను మోసం చేశాడా? అందుకే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఫిన్ ఆలెన్ సృష్టించిన ఆ సునామీలో ఏ ప్రపంచ రికార్డులు కొట్టుకుపోయాయి? న్యూజిలాండ్ ఈసారైనా కప్ కొడుతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూజిలాండ్తో ఫైనల్స్ ఏ టీం ఆడుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేసి వీడియోని చివరి వరకు చూడండి. క్రికెట్ ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా జట్టుకు ఒక పేరు ఉంది, అదే చోకర్స్. అంటే లీగ్ మ్యాచ్లో ఎంత అద్భుతంగా ఆడినా కీలకమైన నాకౌట్ మ్యాచ్లకు వచ్చేసరికి ఒత్తిడికి లోనై ఓడిపోతారని వాళ్లకి పేరు వచ్చింది. అయితే ఈ 2026 వరల్డ్ కప్లో కూడా ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. లీగ్ స్టేజ్ నుండి సూపర్ 8 వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీఫైనల్ వరకు వచ్చిన సఫారీలు తీరా అసలైన పోరులో కివీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఎటువంటి సందేహం లేకుండా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తుందని తెలిసినా మొదట ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలనేది కివీస్ ప్లాన్ అని శాంట్నర్ మ్యాచ్ ముందే స్పష్టం చేశాడు. ఇక సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ మొదలవ్వగానే కివీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కోల్ మెక్కోంచి మరియు మ్యాట్ హెన్రీలు సఫారీ టాప్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బతీశారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి మెక్కోంచి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక వన్డౌన్లో వచ్చిన ర్యాన్ రికల్టన్ ఖాతా కూడా తెరవకుండానే డకౌట్గా వెనుదిరగడంతో సౌత్ ఆఫ్రికా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక కెప్టెన్ ఎడెన్ మార్క్రమ్ కొంచెం పోరాడాలని చూసినా అది ఎంతోసేపు సాగలేదు. కేవలం 18 పరుగులు చేసిన మార్క్రమ్ రచిన్ రవీంద్ర బౌలింగ్లో వివాదాస్పద క్యాచ్కు అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ విషయంలో గ్రౌండ్లో చాలా ఉత్కంఠ నెలకొంది. బౌండరీ దగ్గర డారిల్ మిచెల్ క్యాచ్ అందుకున్నప్పుడు బాల్ నేలను తాకినట్లుగా టీవీ రిప్లేలో కనిపించినా థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం అది అవుట్ అని ప్రకటించడంతో మార్క్రమ్ నిరాశగా వెనుదిరిగాడు. సౌత్ ఆఫ్రికా కష్టాలు అక్కడితో ఆగలేదు. ఆ జట్టులోని విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కేవలం 6 పరుగులు చేసి రచిన్ రవీంద్రకు 2వ వికెట్గా దొరికిపోయాడు. డెవాల్ బ్రెవిస్ 34 పరుగులతో కాస్త నిలకడగా ఆడినా జేమ్స్ నీషమ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దాంతో ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేస్తుందా లేదా అన్న స్థితిలో ఉంది. అలాంటి క్లిష్ట సమయంలో ఆల్రౌండర్ మార్కో యాన్సన్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 47 బాల్స్లో 73 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు. టీ20 వరల్డ్ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్లో 6వ వికెట్ లేదా అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 కంటే ఎక్కువ పరుగులు జోడించిన జంటల్లో వీరు 2వ స్థానంలో నిలిచారు. యాన్సన్ కేవలం 27 బాల్స్లోనే తన హాఫ్ సెంచురీని పూర్తి చేశాడు. చివరికి యాన్సన్ 30 బాల్స్లో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. అలా 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు మొదటి బాల్ నుండే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్ ఫిన్ ఆలెన్ ఆడిన ఇన్నింగ్స్ ఒక మామూలు ఇన్నింగ్స్ కాదు, అది ఒక సునామీ. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కూడా అతనికి చక్కటి సహకారం అందించారు. వీరిద్దరూ కలిసి
కేవలం పవర్ ప్లేలోనే 84 పరుగులు రాబట్టారంటే వారి దూకుడు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో ఫిన్ ఎలెన్ వరుసగా 6-4-4-4-4 బాదేయడంతో సౌత్ ఆఫ్రికా బౌలర్ బాష్కి ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు. ఇక సీఫర్ట్ కూడా 33 బాల్స్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 58 పరుగులు చేసి రబడా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఈ వికెట్ పడే సమయంలో ఒక వింత సంఘటన జరిగింది. రబడ వేసిన బంతికి సీఫర్ట్ క్లీన్ బౌల్డ్ అవ్వగా ఒక బెయిల్ గాలిలోకి ఎగిరి ఏకంగా బౌండరీ లైన్ మీద పడింది. ఇది చూసి స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోయాడు. ఇక సీఫర్ట్ అవుట్ అయిన తర్వాత ఫిన్ ఎలెన్ మరింత రెచ్చిపోయాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్తూ బౌండరీల వర్షం కురిపించాడు. మార్కో యాన్సెన్ వేసిన 13వ ఓవర్లో ఎలెన్ వరుసగా 4-4-6-6-4 బాదేయడంతో అతను కేవలం 33 బాల్స్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో క్రిస్ గేల్ 47 బాల్స్లో చేసిన రికార్డును ఎలెన్ కనుమరుగు చేశాడు. అలా చివరికి న్యూజిలాండ్ టీం కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 173 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ 2021 తర్వాత రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్లో ఫిన్ ఆలెన్ సాధించిన రికార్డుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ల చరిత్రలో ఇదే మొట్టమొదటి సెంచరీ. అంతేకాకుండా ఓవరాల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఫుల్ మెంబర్ జట్టుపై అత్యంత వేగంగా శతకం బాదిన ఆటగాడిగా ఆలెన్ రికార్డ్ సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 10 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీ కౌంట్ కలిగిన ఆటగాడిగా బ్రెండన్ మెక్కల్లమ్ రికార్డును అతను సమన్ చేసేశాడు. అలాగే ఈ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధికంగా 20 సిక్సర్లు కొట్టిన ప్లేయర్ కూడా అతనే. అతని బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్లో ఉందంటే అతను ఎదుర్కొన్న 33 బాల్స్లో కేవలం 3 డాట్ బాల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ విజయంలో బౌలర్ల పాత్ర కూడా మరువలేనిది. మ్యాట్ హెన్రీ తన 4 ఓవర్లలో కేవలం 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కోల్ మెక్కోంచి కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి 9 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక రచిన్ రవీంద్ర కూడా 2 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మార్కో యాన్సెన్ మరియు డెవల్ బ్రెవిస్ మినహా మిగిలిన వారందరూ కివీస్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. కెప్టెన్ మార్క్రమ్ మరియు డీకాక్ వంటి సీనియర్ ప్లేయర్లు ఫెయిల్ అవ్వడం ఆ జట్టును బాగా దెబ్బతీసింది. కివీస్ బౌలర్లు మొదటి నుండి పక్కా ప్లానింగ్తో బౌలింగ్ చేసి సఫారీలను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓటమి తర్వాత డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు అని గట్టిగా ప్రచారం స్టార్ట్ అయింది. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినప్పుడు కూడా డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు అని న్యూస్ వచ్చింది. కానీ అతను అప్పుడు దాన్ని ఖండించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ న్యూస్ నిజమయ్యే ఛాన్స్ ఉందని మాజీ క్రికెటర్స్ అభిప్రాయపడుతున్నారు. చివరిగా ఈ సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు యొక్క అద్భుతమైన ఫామ్ను మరియు ఫిన్ ఆలెన్ అనే ఒక కొత్త సూపర్ స్టార్ను ప్రపంచానికి చాటి చెప్పింది. 12 మ్యాచ్లు గెలిచి అజేయంగా ఉన్న సౌత్ ఆఫ్రికాను కేవలం 12.5 ఓవర్లలోనే ఓడించడం అనేది న్యూజిలాండ్ సత్తాకు నిదర్శనం. 2021లో ఆస్ట్రేలియా చేతిలో త్రుటిలో తప్పిపోయిన ప్రపంచ కప్ కలని ఈసారి నెరవేర్చుకోవాలని కివీస్ పట్టుదలతో ఉంది. ఆదివారం అహ్మదాబాద్లో జరగబోయే ఫైనల్లో భారత్ లేదా ఇంగ్లండ్ జట్టుతో న్యూజిలాండ్ తలపడనుంది. తమ తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడటానికి కివీస్ సిద్ధంగా ఉంది. సౌత్ ఆఫ్రికాకు మాత్రం ఈ ఓటమి మళ్లీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే
ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.